రాత్రి ఈయన ప్రాణం పోయి 6 గంటలు అయిందంట. కానీ ఈయన ఆత్మ వేరే లోకంలోకి వెళ్ళి, ఏంటి నేను చచ్చిపోయాను, మరణం నా పాదాల కిందకు ఉండాలి కదా అని ఎప్పుడైతే అన్నాడో మళ్ళీ ఆత్మ శరీరంలోకి వచ్చి జీవించాడంట. నటు తిరగండి, చేతులు పైకి ఎత్తండి అలాగా. హల్లెలూయా. ఓరి ఎంతమంది గొర్రెలు ఉన్నారో మన రాష్ట్రంలో అనుకున్నాను. ఎంతమంది గొర్రెలు ఉన్నారా, ఆశ్చర్యం వేసింది నాకు. అంటే ఈ లెక్కన మీ అందరు గిన్నెలు నిండి పొరులుతాయి అన్నమాట. హల్లెలూయా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. 11:30 గంటల టైంలో నేనేం చేశాను, పడుకుని ఉన్నప్పుడు నా ఆత్మ చేసిన ఒక దోత వచ్చి నా ఆత్మ తీసుకెళ్ళిపోతుంది, పరలోకానికి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను అంటున్నా, ఏమంటున్నాను, అయ్యా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ఎందుకు తీసుకెళ్తున్నా అయ్యా, నన్ను విడిచిపెట్టయ్యా. అప్పుడు ఏమైంది? 4:45 లోపల దేవాయు నా ముక్కులోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ముక్కులోకి వెళ్ళిపోతుందో అప్పుడు నాకేం చేస్తుంది, శ్వాస వచ్చి యేసయ్యా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు?